పార్వతి పార్వతి ఏమైంది? పార్వతి ఏమైంది? పార్వతి పార్వతి ఏమైంది? పార్వతి సార్ చూసుకోలేదు పార్వతి. పార్వతి ఐమ్ సారీ పార్వతి, నేను నిజంగా చూసుకోలేదు. అయ్యో చూసుకోలేదు పార్వతి, చూసుకోలేదు పార్వతి, నేను నిజంగా చూసుకోలేదు. పార్వతి ఏమైంది? పార్వతి ఏమైంది? పార్వతి నవ్వుతావేంటి? పార్వతి నాకేం కాలేదు, ఊరికే మీ ప్రేమని చూడాలనిపించింది. నిన్ను నాకు దొరుకు నీ పని చెప్తాను. అబ్బా అడగగానే దొరికేస్తారు మరి. ఇంత అమాయకులేటి పెద్దబాబు గారు. నిన్ను ఎప్పుడు బాధల్ని గుండెల్లో దాచుకుని ప్రేమని ఆనందాన్ని మాత్రమే పైకి చూపిస్తావు. నేనేం చేసినా నిన్నిలా ఆనందంగా చూడాలనే పార్వతి. లవ్ యూ. అఖిల, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంటికి వచ్చేసరికి చీర గొడవ పెద్దదై మనకి మనశ్శాంతి లేకుండా పోతుందేమో అనుకున్నా. కానీ పార్వతి అది సమస్యగా మారకుండా మేనేజ్ చేసింది. పెద్ద కోడలిగా తను చేయాలనుకున్నది తను చేసిందండి. భవిష్యత్తు వాళ్ళదే కదా. రావచ్చా మేడం? శేఖర్ రా. మిమ్మల్ని కలవమని దేవాసార్ చెప్పారు. నీలాంబర్ గురించి చెప్పడానికి శేఖర్. తన ఇంట్లో ఇంకో 3 నెలల పాటు ఉంటుంది. తన వల్ల ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే నువ్వొక పని చేయాలి. తన ప్రాణం తీయమన్నా అలాంటి రాక్షసిని చంపేస్తున్నానన్న సంతోషంతో నేరం చేస్తాను మేడం. ప్రాణం తీయడమే పని కాదు. ఆ నీలాంబర్ గురించి ఆలోచించి నువ్వు ఆవేశపడకు. తనిక్కడ ఉండడం అనవసరమని తనే తెలుసుకునేలా చెయ్యాలి. మీరు చెప్పినట్టు చేస్తాను మేడం. ఏం చేయమంటారు? నీలెక్కడున్నాడు? నీలాంబరి మీద ప్రతీకారం తీర్చుకోలేకపోతున్నానన్న నిరాశతో దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు తన అవసరం మనకు వచ్చింది శేఖర్. తన ఎత్తులకు పై ఎత్తులు ఇయ్యాలనుకున్నామే కానీ తను ఎలా దెబ్బతీయాలని మనం ఆలోచించలేదు. జాలి పడితే మనిషిగా ఉన్నది కాస్త మృగంగా మారింది. ఇక ఉపేక్షిస్తే లాభం లేదు. అందుకే నీలాంబరి కుట్రలకి చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యాను. నీల్ని పిలిపించమంటారా మేడం? చెప్తాను. ఎప్పుడు ఎలా రావాలో చెప్తాను. సంక్రాంతి పండుగ సంబరం మనం జరుపుకోవాలి. నీలాంబరి జీవితంలో మాత్రం కాంతి అనేది లేకుండా పోవాలి. దాని మీద రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ వచ్చిందంటే నీళ్ళు హ్యాపీగా వస్తాడు సార్. శేఖర్, ఏం చేయాలంటే
అర్థమైంది కదా? ఎస్ మేడం. నీ చెల్లెలి ఆత్మకి శాంతి కలిగేలా చేయడం ముఖ్యం. వెళ్ళు శేఖర్. అలాగే మేడం. సంక్రాంతి పండుగ వచ్చేసింది పార్వతి. నీ వంటల గుమగుమలు మాకెప్పుడు రుచి చూపిస్తావు? మీరేం కోరుకుంటున్నారో చెప్పండి సినం గారు, చక్కచక్క చేసేస్తాను. ఆప్షన్ భవానీకిస్తే గొంతమ్మ కోరికలన్నీ కోరుకుంటది పార్వతి. అలా అంటారేంటి బావగారు? నోరు చెడిపోయింది. పిండి వంటలు నమిలితే బాగుంటుందని చెప్పానంతే. ఈ మధ్య నీ నోరు బాగుపడిందిలే పిన్ని. అరమరికల్ని పక్కన పెట్టి ఆనందంగా ఉండాలనుకునే మీ మనసుల్ని చూస్తుంటే ముచ్చటగా ఉంది. అమ్మా, ఎంటర్టైన్ చేయడానికి పిన్ని ఉన్నంతకాలం అందరం హ్యాపీగానే ఉంటాం. సంతోషానికి డబల్ ధమాకాగా వంటలు చేద్దాం. నాకైతే అరిసెలు కావాలి. అఖిలక్క చాలా బాగా చేస్తుంది. ఈ పండక్కి నాకు ఎలాంటి కండిషన్స్ రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. అన్నీ తినే పర్మిషన్స్ ముందే తీసుకుంటున్నాను. మీకు మీరే డిసైడ్ అవుతున్నారా? అరిసెల పిండిలో సున్నం కలిపితే మీ నోళ్ళు ఎర్రగా పండుతాయి. గగ్గోలు పెడతారు, ఏడుస్తారు. ఏంటో పాపం. వంటగదిలో ముగ్గుపిండి పడేశారేంటి? ఎప్పుడూ ఏదో ఒక పని ఉండనే ఉంటుందే. ఛీ. పిండి తీసుకొచ్చాను, మొదలు పెడదామా పార్వతి? ఆ, ఇదేంటి సినం గారు ఇది తీసుకొచ్చారు? ఇదే కదా తీసుకురమ్మంది. అరిసెల పిండిలా లేదే. పిన్నికి ఏం తీసుకురావాలో కూడా తెలీదు. నా తప్పేమీ లేదు పెదబాబు. ఒక నిమిషం ఉండొస్తాను. నమస్తే సార్. హాయ్ శేఖర్. నమస్తే మేడం. పార్వతి ఇది కాదందేంటి? ఒసై గుంటనక్క, ఇక్కడేం చేస్తున్నావే? నక్క నక్క కుక్క అన్ని నువ్వేనే. బియ్యం పిండిలో సున్నం పిండి కలుపుతావా? నేనా? నువ్వేనే. చూడు, నీ చేతులకి బియ్యం పిండి కాకుండా సున్నం పిండి అంటుకుంది. రావే. అరే రా, రావే, రా. వదలు. భవానీ, అశోక్, ఏంటది? సినం గారు చూడండి బావుగారు, ఇది తినే తిండిలో కూడా దీని చీప్ బుద్ధి చూపిస్తోంది. ఏం కలిపింది మేడం? బియ్యం పిండిలో సున్నం కలిపింది. మనందరం తింటే ఎలా ఉంటుందో ఊహించుకుని ఉంటుంది. ఇప్పుడు దీనికి తినిపిస్తే ఎలా ఉంటుందో చూపించాలి. అవును మేడం, ఇదే పిండి దాని నోట్లో కుక్కితే ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఏయ్, ఉండవే. ఆగు. ఏయ్, ఏయ్. పాపం మంటగా ఉన్నట్టుంది. సున్నం కదా. ఆకు వక్క ఇస్తే నములుతుందేమో. నోర్మై,
ఒకడు సంతోషంగా ఉంటే చూడలేని నువ్వు బాధపడుతున్నావా? మంటగా ఉందని మొత్తుకుంటున్నావా? నీళ్ళు కావాలి. అది వాటర్ కావాలండి. మంట పడుతుంది. ఆగో! ఈ ఇంట్లో గొడవలు పెట్టి విడదీయాలనుకునే నీ పిచ్చి ప్రయత్నాలు ఫలించవని గుర్తుపెట్టుకో. దీని ముందే రేపు మనందరం సంతోషంగా పండగ జరుపుకుందాం. పండక్కి అతిథులందరూ వస్తారే, కాని నువ్వు మాత్రం ముష్టిదాన్లా ఇక్కడే పడుంటావు. అడిగితే పిండి వంటలు చేసి పెట్టేటోళ్ళం కదా, ఇట్ట ఎందుకు చేసా? ఎన్నిసార్లు చెప్పినా తనకు బుద్ధి రాదులే. రండమ్మా, ఫ్రెష్గా పిండి వంటలు తయారు చేసుకుందాం. పదండి అఖిల. పదండి. చూస్తావేంటి? వెళ్ళి మొహం కొడుకొని రాపో. నేను ఒక్కటి చేయకపోతే ఇంకొకటి జరుగుతుంది. మీరు ఎలా హ్యాపీగా పండుగ చూసుకుంటారో అది చూస్తాను. పిన్ని, ఆ మనందరం కలిసికట్టుగా ఉంటే ఆ రాక్షస ఆటలు సాగవు. అదెన్ని వేషాలు వేసినా లాభం లేచిన బాబు. మనల్ని ఏ మారుస్తానని పందెం కట్టింది కదా, దానికి పిచ్చెక్కి పారిపోయేలా చేద్దాం. ఇల్లంతా తోరణాలు కట్టేద్దాం. సంక్రాంతి పండగంటే ఎలా ఉంటుందో, ఎన్ని కష్టాలు వచ్చినా మనం అందరం ఎంత సంతోషంగా ఉంటామో ఆ నీలాంబర్ చూడాలి. డబ్బులుంటేనే ఏవైనా చేయగలమనుకునే దానికి ప్రేమ లేకుండా ఏది సాధ్యం కాదు అని తెలియాలి. శేఖరనా, మామిడాకులు పువ్వులు తీసుకురండి. అలాగేనమ్మా. అది చూసి ఓరవలేకపోతే తీసుకెళ్లి హుస్సేన్ సాగర్లో పడేసి వస్తాను. ఆ కంపు నీకెందుకు శేఖర్? ఆ రాక్షసి పరిగెత్తుకెళ్ళి దూకి చచ్చే రోజు వస్తుంది చూడు. దేవేంద్ర బాబు, సార్, ఈ టైంలో వచ్చారు? అది పర్లేదులేండి. రేపైతే పండక్కి మీ ఫ్యామిలీతో కలిసి రావాలి. అర్జెంటుగా అవసరం వచ్చింది బాబు. డబ్బు అవసరం వచ్చింది. రెంట్ కట్టంగా. అద్దె గురించి కాదు బాబు, ఈ ఇల్లు వేరే వాళ్ళకి లీజుకి ఇస్తున్నాను. ఏంటయ్యా, ఉన్న పళంగా ఇల్లు వదిలేసి ఎక్కడికెళ్ళాలి? చూసావక్క, ఇల్లు ఎవరికో లీజుకిచ్చారట. ఏంటి సుబ్బారావు, మా నాన్నగారు చేసిన సహాయానికి నువ్విలా రుణం తీర్చుకుంటున్నావా? క్షమించండి అమ్మా, తప్పని పరిస్థితుల్లో 5 లక్షలకి లీజుకి ఇచ్చాను. ఆగితే అవకాశం మళ్ళీ రాదు. మీ సమస్యలేంటో మీరు చూసుకుంటారు గాని మా గురించి పట్టించుకోరా? ఎల్లుండి ఖాళీ చేయమండం న్యాయం కాదు సుబ్బారావు. మా సంతోషాన్ని దూరం చేయనీకి మీకు సమస్య వచ్చిందో ఎవరైనా చెప్పి పంపించారో మాకు తెలీదు. అలాంటిదేం లేదమ్మా. చూడండి, సంతోషంగా పండగ చేసుకోవాలనుకుంటుంటే వెళ్ళిపోమనడానికి మీకు మనసెట్టా వచ్చింది? ఆ డబ్బేదో మేమివ్వాలంటే కొంచెం టైం కావాలి. సమయం లేకే మీ దగ్గరికి వచ్చి చెప్పానమ్మా. దీనంతటికీ కారణం ఆ నీలాంబరి. ఒసే నీలాంబరి, ఎక్కడ చచ్చావే? బయటికి రావే. న్యాయం కాదు సుబ్బారావు. నీ అవసరం వెనక ఎవరి ఆలోచన ఉందో తెలియదు గాని నీకు కావలసిన డబ్బు మేం కడతాం. ఎల్లుండి నాకు అవసరం సార్. ముందే నీ అవసరం తీరుతుంది సుబ్బారావు. నిజానికి నీ వెనకెవరైనా ఉన్నారంటే నీకు కూడా ఇబ్బందులు తప్పవు. రేపు ఈ టైంకి నీకు 5 లక్షలిస్తాం. వెళ్ళు. మంచిదమ్మా.
అక్క అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అవునాంటీ, ఇప్పుడెలా పే చేస్తాం? ఇది మన పూర్వీకుల సొత్తు అయినప్పుడు వాళ్ళకెందుకు ఫ్రీగా ఇవ్వాలి? ఇప్పుడు డబ్బులు ఎందుకు కట్టాలి? ఒకసారి దానం చేశాక దాని మీద హక్కుండదు ఐశ్వర్య. ఆ నీలాంబరికి మనమంటే ఏంటో ఈ పండగ సందర్భంగా తెలియాలి. అది ఎన్ని కుట్రలు చేసినా అది మన మంచికే అని దానికి తెలియాలా? మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటామమ్మా. అవును. మనందరం ఐకమత్యంగా ఉన్నప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరు. అసలు నీలాంబరి లేకపోతే మేడం వాళ్ళకి కష్టాలే ఉండవు కదా. దాన్ని అడ్రస్ లేకుండా చేస్తాను. మీకు చాలా ధైర్యంగా ఉందా ఆంటీ? ఈ ఇంట్లోనే తిష్ట వెయ్యాలని నేను ఫిక్స్ అయితే మీరు అంతకంటే ఎక్కువ మొండిగున్నారా? మీరు ఎక్కడికెళ్ళినా ఎవ్వరు డబ్బు ఇవ్వరు. ఏ రకంగానూ మీకు డబ్బు అందకుండా చేశాను. ఈ రాక్షసి తన మనుషుల్ని అక్కడక్కడ ఏర్పాటు చేసిందనుకుంటా. మేడం వాళ్ళకి ఎవరు అమౌంట్ ఇవ్వకుండా ప్లాన్ చేస్తుంది. చెప్తాను దీని పని. రేయ్, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. అఖిల్ లాంటి ఫ్యామిలీలో ఎవ్వరికి ఆర్థిక సాయం అందకూడదు. ఓడిపోవాలి. వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు. ఎవర్రా రే? రే ఎవర్రా నువ్వు? రే వదలు. రే 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 నీకు చెప్పండి. వదలరా. రే ఎవరైనా ఉన్నారా? రే ఎవర్రా? వదలరా. రే ఏం చేస్తున్నారా? వదలండ్రా. రే ప్లీజ్ రా, వదలండి. వదలండ్రా, వదిలేండి. రే రే ఆంటీ. రే 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 బా వదలరా. మేడం వాళ్ళ పని అయ్యేదాకా నువ్వు ఇలాగే ఇక్కడే పడుండాలి. నిన్ను చంపకపోవడానికి కారణం మేడం వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఆస్తులు అన్నింటినీ తిరిగి నువ్వు ఇవ్వాలి. అప్పటిదాకా ఇక్కడే బతకాలి. నువ్వు స్పృహలోకి వచ్చాక ఆకలి వేస్తే సున్నం కలిపిన ఈ పిండి తింటావు, ఈ నీళ్లే తాగుతావు. నువ్వు స్పృహలోకి వచ్చినా ఈ ఇల్లు దేవాసారికి దక్కాకే నీకు విముక్తుంటుంది. రే ఎవర్రా? ఏం చేస్తున్నారా? రే వదలండ్రా.
వదలండ్రా. ఎవర్రా? ఏం చేస్తున్నారా?